ఒక సచివాలయ ఉద్యోగిని మీరు వెళ్ళి పన్నులు వసూలు చేసుకురండి అంటున్నారు. వాళ్ళు పన్నులు వసూలు చేయడానికి వెళ్తే కొడితే ఏది పన్ను కట్టాల్సిన ఆయన కొడితే దిక్కు లేదు. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి తీవ్ర నేరం. కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగినే మూసుకోమని చెప్పి అతని మీదనే మద్యం కేసులు పెట్టేటటువంటి స్టేజికి దిగజారినటువంటి సంఘటనకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. తిరుపతిలో జరిగింది. పెను సంచలనం సృష్టిస్తున్నటువంటి ఘటన. ఇదంతా అక్కడ జరిగిన గందరగోళానికి సంబంధించినటువంటి ఇష్యూ. గాయపడ్డటువంటి వ్యక్తి ఇతను సచివాలయ ఉద్యోగి. పాప సచివాలయ ఉద్యోగులకి పౌరుషం ఉండకుండా చూడటంలో వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. నాగరాజు యాదవ్ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి వ్యవహారం అంటే వార్డు నెంబర్ 25లో 25/1 సెక్రటరీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అడ్మిన్ సెక్రటరీ నాగరాజు యాదవ్ ఇంటి పన్నుల బకాయిల వసూలు కోసం ప్రకాశం రోడ్లోని ఇంటి యజమాని వసంత్ కుమార్ని సంప్రదించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించమంటే కట్టను అని ఆయన నిర్లక్ష్యంగా చెప్పాడన్నది ఈయన అభియోగం. చట్టపరమైన చర్యలు, విద్యుత్తు, నీటి కనెక్షన్ తొలగింపు చేయాల్సి వస్తుందండి మీరు పన్ను కట్టకపోతే అంటే వెంటనే దౌర్జన్యానికి దిగాడు అన్నటువంటిది బాధితుడు చెప్తున్నటువంటి మాట. రక్తం కారేలా కొట్టిన గాయాలు. చివరికి నాగరాజుకి రక్త గాయాలు ఎంత దాకా అయినాయి అంటే సహచర సెక్రటరీలు వెంటనే రుయా హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించాల్సినంత పరిస్థితి. అయితే ఇక్కడ అసలు సీన్ బిగినైంది. ఇది ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేసిన కేసు నాన్ బెయిలబుల్ అవుతుంది, జైలుకు వెళ్తారు. కాబట్టి స్థానిక మాజీ కార్పొరేటర్ ఒక ఆయన జోక్యం చేసుకున్నారట. ఆయన నరసింహాచారి అని వీళ్ళు చెప్తున్నారు. ఇది పెద్ద చేయకుండా సర్దుకుందామంటూ ఒత్తిడి తెచ్చారంటూ ప్రస్తుత కార్పొరేటరు, కమిషనరు, డిప్యూటీ కమిషనర్, రెవెన్యూ అధికారి సేతు మాధవ్లతో ఫోన్లో చర్చలు చెప్పి క్షమాపణ చెప్పిస్తాం, కేసు వద్దని ప్రెషర్ చేశారట. పోలీసుల మీద కూడా ఒత్తిడి తెచ్చి చివరికి తప్పుడు ఆరోపణ చేస్తే ఏది సెక్రటరీనే మద్యం దాగి వచ్చాడు మమ్మల్ని కొట్టాడని కంప్లైంట్ ఇప్పించారట. దాంతో పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేస్తే 0 ఆల్కహాల్ వచ్చింది. అంటే అతని చివరికి కొట్టించుకున్నటువంటి అతన్నే చివరికి డ్రంకర్ కిందన ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారట. ఇప్పుడు ఇది కాస్త సంచలనం సృష్టిస్తున్నటువంటి ఘటన. ఇక మనం ఏ స్టేజ్కి వెళ్తున్నాం వ్యవస్థలో. ఇదే పని వైసీపీ హయాంలో జరుగుంటే వైసీపీ వాళ్ళు ఎంత రాక్షసులు, విధ్వంసక ప్రభుత్వం అనేవాళ్ళు. ఇలాంటి ఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదు ఎప్పుడు. కానీ విధ్వంసక ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం అనేటటువంటి దాన్ని అంగీకరించకపోవడం ఇక్కడ విశేషం.